సంక్రాంతి కానుకగా రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. రైతు భరోసా అమలుపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. సాగు భూముల వివరాల సేకరణ, రిమోట్ సెన్సింగ్ డేటా ఆధారంగా సాగు విస్తీర్ణంపై అంచనా వేయనున్నారు. అందుకు సంబంధించిన వివిధ కంపెనీల ప్రతినిధులతో ఇప్పటికే సమావేశమయ్యారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సంక్రాంతి కానుకగా రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. రైతు భరోసా అమలుపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. సాగు భూముల వివరాల సేకరణ, రిమోట్ సెన్సింగ్ డేటా ఆధారంగా సాగు విస్తీర్ణంపై అంచనా వేయనున్నారు. అందుకు సంబంధించిన వివిధ కంపెనీల ప్రతినిధులతో ఇప్పటికే సమావేశమయ్యారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సంక్రాంతి కానుకగా రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. రైతు భరోసా అమలుపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. సాగు భూముల వివరాల సేకరణ, రిమోట్ సెన్సింగ్ డేటా ఆధారంగా సాగు విస్తీర్ణంపై అంచనా వేయనున్నారు. అందుకు సంబంధించిన వివిధ కంపెనీల ప్రతినిధులతో ఇప్పటికే సమావేశమయ్యారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రైతు భరోసాను జనవరి నుంచి అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఆ మేరకు పూర్తి స్థాయిలో కసరత్తు కూడా చేస్తుంది. ఇప్పటికే సబ్ కమిటీ వేసింది. ఆ సబ్ కమిటీ వివిధ జిల్లాలలో పర్యటించి అక్కడ చాలా మంది నుంచి కూడా అభిప్రాయాలు తెలుసుకున్నారు. గతంలో మాదిరిగా కాకుండా ప్రభుత్వం కొత్తగా రూల్స్ ఫ్రేమ్ చేయాలని అనుకుంటుంది. దానికి సంబంధించి కేబినెట్ సబ్ కమిటీలో చర్చించబోతున్నారు. ఆ చర్చించి 5 ఎకరాల లోపు వరకు ఉన్న రైతులకు ఇవ్వాలా, 10 ఎకరాల లోపు ఉన్న రైతులకు ఇవ్వాలా, లేకపోతే ఎవరైతే సాగులో ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలా, ఈ అంశాలకు సంబంధించి ఈ రోజు క్రియాశీలకంగా చర్చించబోతున్నారు. ఆ తర్వాత ఇక రైతు భరోసాను అమలు చేయబోతున్నారని చెప్పాలి. సంక్రాంతి నుంచి అమలు చేసేందుకైతే ప్రభుత్వం శాయశక్తుల ప్రయత్నం చేస్తుంది. ఆ మేరకు నిధులను కూడా సమకూర్చుకున్నారు. రైతుల ఖాతాలో జమ చేసేందుకు ఇటు రూల్స్ అయితే ఫ్రేమ్ చేస్తున్నారు. ఇక ఏ ప్రాంతంలో ఏ పంటలు సాగు చేస్తున్నారు, ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు అన్న అంశాలకు సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే పలు వివిధ శాఖలకు సంబంధించి అధికారులతో సమీక్ష కూడా నిర్వహించారు. ప్రధానంగా రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీలతో ఆయన చర్చించారు. ఇంకా రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా రైతు భరోసాను ఇవ్వాలి అని చెప్పేసి ఒక ఆలోచనగా ఉంది. విజువలైజ్ గా పూర్తి స్థాయిలో ఏ గ్రామంలో ఏ పంటలు సాగు చేస్తున్నారు, ఎంత విస్తీర్ణంలో ఆ పంటలను, ఏ రైతు సంబంధించి ఎంత భూమి ఉంది, ఇట్లా పూర్తి స్థాయిలో ఆ వివరాలు రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ నుంచి తీసుకుని ఆ తర్వాత వాళ్ళకు రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచనగా ఉంది. ఆ మేరకు ఆ ప్రతినిధులతో కూడా మంత్రి తుమ్మల భేటీ అయ్యారు. సో ఈ రోజు భేటీలో కేబినెట్ సబ్ కమిటీ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకొని సంక్రాంతి నుంచి ఇక రైతు భరోసా అమలు చేసే దిశగా పూర్తి స్థాయి కసరత్తు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళకి సునీల్, ఎప్పటిలోగా ఈ సాగు భూమి సరఫరా అయ్యే అవకాశం ఉంది, కంప్లీట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? క్షేత్రస్థాయిలో ఎలాంటి పనులు జరగబోతున్నాయి? ఇప్పటికే అంటే రైతు భరోసాకు సంబంధించి ఏ రైతులకు ఇవ్వాలి, గతంలో చాలా ఆరోపణలు వచ్చాయి. ప్రధానంగా ఇటు బోర్లు, అదేవిధంగా పాడుబడినటువంటి భూములకు సంబంధించి కూడా రైతు బీమా, రైతు బంధు ఇచ్చారు అని చెప్పేసి ఆరోపణలు వచ్చాయి. వాటన్నిటికీ చెక్ పెట్టే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. అందులో భాగంగానే వివిధ వర్గాల నుంచి అభిప్రాయ సేకరణ చేశారు. రైతులు కావచ్చు, అదేవిధంగా వివిధ జిల్లాల్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వాళ్ళకి సంబంధించి వివిధ పార్టీల అభిప్రాయాలను కూడా తీసుకున్నారు. ఆ మేరకు ప్రభుత్వానికి ఇప్పటికీ ఒక క్లారిటీ కూడా వచ్చింది అని చెప్పుకోవాలి. అన్నింటినీ క్రోడీకరించి రూల్స్ ఫ్రేమ్ చేసి ఆ తర్వాత రైతు భరోసాను అమలు చేసే అవకాశం ఉంటుంది. ఆ దిశగా ఈ రోజు కేబినెట్ సబ్ కమిటీలో నిర్ణయం తీసుకోబోతున్నారు.